హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. వైఎస్ఆర్ జిల్లా కడపలో అయితే మనకి గవర్నమెంట్ పోస్టులు అయితే వచ్చాయి. సో ఆ పోస్టులు ఏంటి, ఆ వివరాలు ఏంటి అనేది పూర్తిగా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు ఈ డీటెయిల్స్ తెలుస్తాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంట ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు వచ్చేస్తుంది. అలాగే ఇమీడియట్లీ మీరు జాబ్స్ కోసం అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో వైఎస్ఆర్ జిల్లా కడపలో అయితే ఏపీలో గవర్నమెంట్ పోస్టులు అయితే వచ్చాయి. జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారి వారి కార్యాలయం కడప, వైఎస్ఆర్ జిల్లా. ఇందులో మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు అయితే కోరడమైనది. ఈ పోస్టులు అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి అయితే దరఖాస్తులని కోరుతున్నారు. గృహహింస విభాగం కడపయందు ఖాళీగా ఉన్నటువంటి దిగువ తెలుపబడిన పోస్టుకు ఎదురుగా చూపబడిన అర్హతల ప్రకారం కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేయటకు గాను అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరడమైనది. ఈ నియామకాలు పూర్తిగా తాత్కాలికము మరియు ప్రభుత్వం వారిచే జారీ చేయబడి ఉత్తర్వుల మేరకు వారి పెర్ఫార్మెన్స్ ఆధారంగా వారి యొక్క సర్వీసు కొనసాగింపబడను. సో పూర్తిగా ఇది తాత్కాలికము, అంటే కాంట్రాక్ట్ బేస్ అని అనుకోవచ్చు. సో తర్వాత వాళ్ళ సర్వీస్ని బట్టి, వాళ్ళ పెర్ఫార్మెన్స్ని బట్టి కంటిన్యూటీ అనేది ఉంటుంది. సో ఇది సోషల్ కౌన్సిల్ ఆర్ ఉమెన్ ఓన్లీ అని ఇక్కడ ఇచ్చారు. సో నెంబర్ ఆఫ్ వేకెంటీ వచ్చేసి ఒకటే ఉంది. దీనికి రెమ్యునరేషన్ వచ్చేసి 35,000 అయితే ఇస్తారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసు సడలింపు అనేది ఉంటుంది. ఇక ఎలిజిబిలిటీ వచ్చేసి The social counselor must have master's degree in psychology, social work. సో మాస్టర్ డిగ్రీలో ఈ సైకాలజీ, సోషల్ వర్క్ చేసి ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ విత్ సోషియాలజీ విత్ మినిమం 3 years ఎక్స్పీరియన్స్ మే ఆల్సో బి కన్సిడర్డ్. సో ఈ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు కావాలంటున్నారు. ఇక కంప్యూటర్ నాలెడ్జ్ ఇవన్నీ ఉంటే ఎంఎస్ ఆఫీస్ బెటర్ అని అంటున్నారు. ఇక అర్హత నిర్ణయ ప్రమాణాలు మరియు దరఖాస్తు ఫారాలను ఈ సైటు నుంచి మీరు పొందగలరు. అర్హత మరియు నిర్ణయ ప్రమాణాల ప్రకారం అన్ని అర్హతలను అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తులను సంబంధిత ధృవీకరణ పత్రాలు జతపరిచి ఈ నోటిఫికేషన్ ప్రచురితమైన దినము నుండి, అనగా 1/2/2025 నుండి 15/2/2025 తేదీ సాయంత్రం 5 గంటల లోపు కార్యాలయ పనిదినములు మరియు పని వేళలందు జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికార అధికారి వారి కార్యాలయము, డి బ్లాక్, క్రొత్త కలెక్టరేట్, కడప, వైఎస్ఆర్ జిల్లా అందు సమర్పించవలను. సో ఇది డైరెక్ట్ అప్లికేషన్. ఇది సో ఆన్లైన్లో చేసేదైతే కాదు, డైరెక్ట్ అప్లికేషన్ చేయాలి. మరి అప్లికేషన్ ఈ సైట్లో దొరుకుతుంది, అది నేను చూపిస్తాను మీకు. అర్హత ప్రమాణాలు అనుసరించి కుదించబడిన జాబితాలో అభ్యర్థులు మాత్రమే ఎంపిక ఇంటర్వ్యూకు పిలువబడతారు. ఎటువంటి కారణము తెలియపరచకని ఈ ప్రకటన రద్దుపరచుటకు లేదా వాయిదా వేటుకు లేదా మార్పులు చేయుటకు దిగువ సంతకముదారు వారికి పూర్తి అధికారాలు కలవని ఇక్కడ ఇచ్చారు. సో ఇది నోటిఫికేషను. సో స్పష్టంగా అయితే ఇచ్చారు. పోస్ట్ ఒకటి ఉంది, 35,000 అయితే నెలకి ఇస్తారు. సో సబ్జెక్ట్ వచ్చేసి ఇది. ఇక అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇది సైటు. ఈ సైట్లో చూడండి, ఈ అడ్వర్టైజ్మెంట్ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది. సో ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ ఉంది, చూసండి, డౌన్లోడ్ చేసుకోండి. దీన్ని నేను డిస్క్రిప్షన్లో లింకులు ఇస్తాను, అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అప్లికేషన్ ఫామ్ అయితే ఇది. పొజిషన్ అప్లైడ్ ఫర్ సోషల్ కౌన్సిలర్. పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది మీరు ప్రింట్ తీసుకొని డైరెక్ట్ మీరు వెళ్ళి మీ సర్టిఫికేట్స్ ఏదైతే డిగ్రీ, పీజీ ఉన్నాయి కదా, ఆ స్పెషలైజేషన్ అవన్నీ ఇక్కడ పెట్టేసి మీరు దీనికి అటాచ్ చేసేసి మీరు వెళ్ళి డైరెక్ట్ అక్కడ సబ్మిట్ చేయాలి. సో ఇది ప్రాసెస్. సో ఈ సబ్జెక్ట్ మీద ఎవరైనా ఉంటే, ఇది ఓన్లీ ఉమెన్ కేటగిరీకి. సో ఎవరైనా ఉంటే ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.